ఆకాశాత్ వాయువు. వాయువు అంటే ఏం చెప్పుకున్నాము? స్పర్శగుణం. స్పర్శగుణం తన దగ్గర ఎట్లా ఉంది? మనం ఏమంటాం అంటే స్పర్శ అంటే బయటిదేదో తెలిసిందంటాం. స్పర్శ ముట్టుకుంటే మనిషికి ఏం తెలుస్తుంది? తన స్పర్శ తెలుస్తుందా, బయటి స్పర్శ తెలుస్తుందా? తన స్పర్శ స్పర్శ కాదు, అస్పర్శం. స్పర్శ లేని స్పర్శ త్వగీంద్రియానికి స్పర్శ తెలుస్తుంది. అస్పర్శం అనే గుణం తన దగ్గర ఉంటుంది. ఆత్మలక్షణాలన్నీ అంతే, అరూపము, అగంధము, అస్పర్శము. కానీ ఇక్కడ ఏం చేస్తుంది? అది వచ్చి మన అస్పర్శము అనే గుణాన్ని ట్రిగర్ చేస్తుంది స్పర్శ. మనం ఏమనుకుంటాం? అది బాగుంది అని మాట్లాడేసాం. అది మృదువుగా ఉంది, అది రఫ్గా ఉంది, అది హార్డ్గా ఉంది. ఈ మాట వచ్చేటప్పటికి ఏమైంది? అదే మెసేజ్ మన దాకా ఇచ్చిందో, వాయువు మోసుకొని వచ్చిన మెసేజ్ మన దాకా వచ్చిందని మనం దాటేస్తాం అన్నమాట. ఎందుకు ఇది జరుగుతుంది అంటే విషయం అనే ఒక అంశం ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది మనిషికి. విషయ జీవితం ప్రాధాన్యంగా ఉంది, రచన జీవితం ప్రాధాన్యంగా లేదు వాడికి. దానివల్ల వాడికి ఏదైనా తెలుస్తుంది. ఇప్పుడు మనకు స్పర్శ అంటే ముట్టుకుంటేనే అర్థమవుతుంది కదా స్పర్శ అంటే. ఇప్పుడు నార్మల్గా ఉన్నాం, మన స్పర్శ గుణం మనకేమైనా తెలుస్తుందా? మనకుందని తెలుస్తుందా? గాలైనా సరే, ఎవరు ముట్టుకోకపోయినా గాలైనా సరే నెమ్మదిగా ఒక బ్రీజ్ వచ్చిందనుకోండి, అప్పుడు వీచింది అన్న స్పర్శ మనకు యాక్టివేట్ అవుతుంది. అంతదాకా అది ఎట్లా ఉంది? అస్పర్శలాగా ఉంది. మనకు స్పర్శ గుణం అన్న ఫీలింగ్ ఏమి ఉండదు. అస్తమానం ఉంటుందా? లేదు. ఏ ఇంద్రియాలన్నీ కూడా మనకు ఆ బయట దాన్ని తీసుకొచ్చి అందిస్తున్నాయో ఆ గ్రహింపు మనకేం లేదు. సాధారణంగా ఉన్నప్పుడు చెవి వింటుంది అనే మనం ఆ గ్రహింపులో ఉంటుందా? చెవి యొక్క వినికిడి శక్తి గ్రహింపులో ఉందా? లేదు, అశబ్దం అది. స్పర్శేంద్రియం యొక్క స్పర్శగుణం గ్రహింపులో ఉందా? లేదు. కానీ అది లేకుండా మన గ్రహింపు మనకు ఉండదు. ఇవన్నీ తీసేస్తే, త్వగింద్రియం తీసేస్తే దేహం యొక్క గ్రహింపు ఉంటుందా? చర్మం తీసేస్తే ఉండదు. కానీ మనకు ఉంది అది ఆల్రెడీ. అంటే ఎట్లా ఉందంటే ఆధార స్వరూపమై ఉంది. దాన్ని మనం నిర్లక్ష్యం చేసి బయటి నుండి వచ్చే స్పర్శను, బయటి నుండి వచ్చే శబ్దాన్ని, బయటి నుండి వచ్చే రుచిని, బయటి నుండి వచ్చే రూపాన్ని, బయటి నుండి వచ్చే గంధాన్ని, వాసనను, ఇవన్నీ పంచమహాభూతాలు మనకిచ్చే ఈ పంచ జ్ఞానేంద్రియములకు ఇచ్చే గ్రహింపులను విషయంతో కలిపి మనం తీసుకుంటాం. స్త్రీ పురుష సంభోగం, స్పర్శేంద్రియంలో మోసపోయేది స్త్రీ పురుష సంభోగం. అది ఎట్లా తీసుకున్నారు? బయటి నుండి వచ్చే సుఖంగా తీసుకున్నాడు. కానీ నీ త్వగేంద్రియ సుఖం అది అని వాడికి అర్థం కాదు. నీ స్పర్శ నీకు తెలియటం అని వాడికి అర్థం కాదు. అంటే విషయంతో కలిపే ఈ గ్రహింపులను ఎప్పుడు తీసుకుంటాడో అప్పుడు మోసపోతాడు.